హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టాక్స్. నేను మీ దివ్య. మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఈరోజు నిజంగానే చాలా మంచి వీడియో అని చెప్పొచ్చండి, ఎందుకంటే నా హార్ట్కి పర్సనల్గా చాలా కనెక్ట్ అయిన వీడియో అని చెప్పొచ్చు. ఈరోజు నేను నా లేబర్ అండ్ అలాగే డెలివరీ ఎలా అయ్యింది అన్నది జర్నీ మొత్తం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు షేర్ దిస్. నా ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చి చాలా స్మూత్గా అయిపోయిందండి. అంటే ఎక్కడ నాకు నోజియా కానీ, వామిటింగ్స్ కానీ, సిక్నెస్ కానీ, నీరసం అని వీక్నెస్ కానీ ఏం లేదనమాట. చాలా నార్మల్గా అయిపోయింది థ్యాంక్ఫుల్లీ. కాకపోతే లాస్ట్ ట్రైమిస్టర్ వచ్చి లాస్ట్ మంత్స్లో వచ్చి నాకు లెగ్ క్రాంప్స్ చాలా విపరీతంగా వచ్చాయి. పడుకునేటప్పుడు స్లీప్ ఉండేది కాదు, నిద్ర అస్సలు ఉండేది కాదు. అండ్ ఇటు నుంచి ఇటు నేను టర్న్ అవ్వడానికి చాలా బాధలు పడ్డాను అనమాట. అండ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, నేను 25 kilos పుట్ ఆన్ చేశాను. అది నార్మల్ డెలివరీ అయిందండి. నార్మల్ డెలివరీ కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. అంటే ఈ చేయడం వల్ల షూర్గా నార్మల్ డెలివరీ అవుతుందని ఏం లేదండి. ఎందుకంటే చెప్పలేము మనం. అంటే మన బాడీ అంటే ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల సిజేరియన్ అవ్వని కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సిజేరియన్ అవ్వని ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చెప్పలేం. కాకపోతే మనకు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ అవ్వడానికి. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా నార్మల్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. వాకింగ్ చేశానండి, విపరీతంగా వాకింగ్ చేశాను. అలాగే మ్యాడ్కి నేను 9th monthలో స్క్వాట్స్ చేశాను. అలాగే బటర్ఫ్లై పోస్టర్లో కూర్చొని బటర్ఫ్లై మూమెంట్స్ చేశాను. సో అలా చేయడం వల్ల కొంచెం ఈజ్ అవుతుంది అని నేను సర్చ్ చేసి స్టడీలు చేసిన అనమాట అవి. సో క్లాసెస్ కూడా తీసుకుంటారు. అంటే డెలివరీ ముందు ఎలా ఉండాలి, ఏం చేస్తే బెటర్, బేబీ ఎలా హెల్తీగా ఉంటుంది, మనం ఎలా హెల్తీగా ఉంచుకోవాలి. సో అవన్నీ మేము అటెండ్ అయ్యామన్నమాట, ఇద్దరం, విక్కీ నేను. సో ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఓకే నార్మల్ అవుతుంది, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అలా. సో డెలివరీ టైం దగ్గర పడుతుంది. సో అత్తయ్య వచ్చారు ఇంటికి, అమ్మమ్మ కూడా వచ్చారు. అమ్మమ్మ కూడా నేను వైజాగ్కి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఉన్నాను, 7th month నుంచి వైజాగ్లోనే ఉన్నాను. సో అమ్మమ్మ వచ్చారు అక్కడికి, అత్తయ్య కూడా వచ్చారు, అందరూ ఉన్నారు. ఇట్స్ అరౌండ్ February 14th వ్యాలంటైన్స్ డే. సో నేను విక్కీకి అరౌండ్ 11:30కి కాల్ చేశాను నైట్. సో నైట్ చేసేటప్పటికి విక్కీ ఫుల్ ప్యానిక్ అయిపోయి పెయిన్స్ వచ్చాయేమో దీనికి, అందుకే కాల్ చేస్తుందేమో అని చెప్పి ఫుల్ టెన్షన్ ఏమైంది నేను నార్మల్గా చేశాను, నార్మల్గా మాట్లాడడానికి అని చెప్తే సరే మాట్లాడుకున్నాం, అయిపోయి. ఆఫ్టర్ దట్ పడుకున్నాం. 12కి అరౌండ్ పడుకున్నాం. ఒక పెద్ద బెడ్ మీద నేను లాస్ట్కి పడుకున్నా, తర్వాత మమ్మీ పడుకుంది, తర్వాత అత్తయ్య పడుకున్నాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకున్న హాఫ్ అన్ అవర్కి ఇటు నుంచి ఇటు తిరుగుతున్నప్పుడు టప్ అని సౌండ్ వచ్చింది. ఇంత కూడా రాదు, చిన్న టిప్ అన్న పాప్ అయినట్టు సౌండ్ వచ్చింది. సో ఐ నో దాట్ అంటే వాటర్ బ్రేక్ అయింది. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఎంత స్టడీ చేశానంటే ఇలా అయితే ఇలా అవుతుందా, ఇలా వాటర్ బ్రేక్ అవ్వచ్చా, ఫస్ట్ పెయిన్స్ వస్తాయా, రావచ్చా, ఇంత చదివాను అనమాట. సో ఓకే నాకు అనిపించింది వాటర్ బ్రేక్ అవ్వలేదు. సో మళ్ళీ ఇటు తిరిగేసరికి ఫుల్ వెట్ అయిపోతుంది. అంటే ఓకే వాటర్ బ్రేక్ అయిపోయింది. మా మమ్మీకి చెప్తే ఇప్పుడు టెన్షన్ ప్యానిక్ అయిపోతుంది. సో మెల్లిగా మమ్మీ లేపి, అమ్మ నా వాటర్ బ్రేక్ ఏమైంది ఏం కాలేదు, వాటర్ బ్రేక్ అయింది అంతే. ఓకే వీఆర్ రెడీ. అంటే హాస్పిటల్ బ్యాగ్ అనేది మేము ఒక నెల క్రితమే రెడీ చేసి చెప్పాను కదండి, స్టడీ చేశానని. సో ఏమేం కావాలి, ఏమేం పెట్టుకోవాలి, బేబీకి ఏం కావాలి, నాకేం కావాలి, తర్వాత మొత్తం అంతా బ్యాగ్ సెట్ అనమాట. సో పక్క రూమ్లో డాడీ ఉన్నారు, మమ్మీ వెళ్ళి రండి పాపకి వాటర్ బ్రేక్ అయిపోయింది, వీ హ్యావ్ టు గో అంటే డాడీ కొత్త ఫోన్ వచ్చింది అప్పుడే. సో డాడీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ బిజీ ఉండే అనమాట. వెంటనే ఫోన్ అక్కడ పడేసి డాడీకి ఇంకా టెన్షన్ కనిపించిన టెన్షన్. సో డాడీ ఏం చేశారు, వెళ్తున్నారు. సో కార్ రెడీ చేస్తున్నారు, కార్ సెట్ చేస్తున్నారు, కార్ తీస్తున్నారు. అమ్మమ్మ ఫుల్ పానిక్ అయిపోతుంది. ఇంకా నేను అమ్మమ్మ నువ్వు ఇంట్లో ఉండు, అక్కడ మొత్తం సెట్ అయ్యాక నేను చెప్తాను, నువ్వు అప్పుడు వద్దు కానీ అంటిల్ దెన్ యూ బీ అట్ హోమ్. యాక్చువల్లీ అమ్మమ్మలు మమ్మీలు ఏంటంటే వాళ్ళకి
ఎంత చూసారండి డెలివరీ టైం అప్పుడు. అమ్మమ్మలకి అయితే బేసిక్గా అప్పుడు మన ఉన్నంత ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్ అంటే ఎంత హాస్పిటల్స్ కానీ ఇన్ని ఫెసిలిటీస్ కానీ ఉండేవి కాదు అమ్మమ్మ టైం అప్పుడు. ఒక నర్స్ ఇంటికి వెళ్ళి అక్కడే డెలివరీ చేసి వచ్చేసేవాళ్ళు. సో అంత చూసిన వాళ్ళు కూడా మనం చూసి టెన్షన్ పడతారు. మనకైనా అంతే అండి, మనకన్నా మన పిల్లలకి ఏమైనా చిన్నది వస్తే మనం చూడలేము. సో అమ్మమ్మకి ఆ టెన్షన్ నడుస్తుంది అనమాట అక్కడ. మమ్మీ అయితే పక్కన ఇంకొక టెన్షన్ పడుతుంది. సో అమ్మమ్మకి నాకు మమ్మీ ఉండాలి, మమ్మీ టెన్షన్ పడి మమ్మీ నాతో ఉంటే నాకు కొంచెం ధైర్యం అని చెప్పి మమ్మీని ఉండమల్లే, అమ్మమ్మ నువ్వు ఇంట్లో ఉండి అమ్మమ్మని ఇంట్లో ఉండమన్నా. సో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది ఉండే అంటే కార్లో నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం, డాడ్ డ్రైవ్ చేస్తున్నాం, డాడ్ నేను, వెనకాతల అత్తయ్య మమ్మీ, అలాగే పెద్దమ్మ కూడా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. పెద్దమ్మ కూడా వచ్చారు, పెద్దమ్మ మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట. సో స్టార్ట్ అయ్యి దేవుడి దండం పెట్టుకున్నాం, స్టార్ట్ అయ్యాం. నా వాటర్ బ్రేక్ అయిపోతుంది కానీ నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ కాలేదు. నేను చదివి చూసినంత వరకు వాటర్ ఎక్కువ పోతే బేబీకి ప్రాబ్లం అవుతుంది, హార్ట్ బీట్ ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఆ టెన్షన్ ఉండే నాకు, అంటే అయ్యో ఇంత వాటర్ పోతుంది, లోపల బేబీ ఎలా ఉంది, నాకు నొప్పి పెయిన్స్ రావట్లేదు. సో స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. ఇంక విక్కీ లేడు, అదొక పెద్ద టార్చర్ ఉంది నాకు. విక్కీ లేడు, నా పక్కన విక్కీ లేడు. సో ఏం చేసా, విక్కీ కాల్ చేసి నువ్వు వస్తున్నారా అట్లా, ఇంకా ఎందుకు రా, అప్పుడే చెప్పాను నేను, ఒక 1 hour ముందు చెప్పా. సో అయినా సరే నాకు తెలియదు నువ్వు ఎందుకు రాలేదు, ఇంకా నువ్వు ఉండాలి కదా. అక్కడ విక్కీ ప్యానిక్ అయిపోతున్నాడు. స్టిల్ నాకు అది వెళ్ళట్లేదు, విక్కీ లేడు అన్నది తట్టుకోలేక ఇంకేమేమో చెప్తున్నా. అండ్ ఇంకొక పెద్దది ఏమైందంటే, మేము వెళ్ళేటప్పుడు రోడ్ బ్లాక్ అయిపోయింది. లారీలు తిరిగే టైం అది, లారీలు మొత్తం వచ్చి హైవే అనమాట, హైవే మొత్తం బ్లాక్ చేసి పెట్టి కదలవు అవి. సో డాడీకి పిచ్చలేసి ఇంకా కొంచెం పక్క స్ట్రీట్ నుంచి తీసుకెళ్ళిపోయి మళ్ళీ హైవే కనెక్ట్ చేశారు. సో అలాగా మాకు 15 minutes పట్టింది హాస్పిటల్ రీచ్ అవ్వడానికి. అరౌండ్ అది 1:45 అలా అయింది. ఎవరు ఉంటారు, డాక్టర్స్ లేరు, డ్యూటీ నర్స్ ఉన్నారు. సో ఆవిడ కొంచెం చెక్ చేసి లోపల ఓకే బేబీ హెల్దీగా ఉంది, వాటర్ సరిపడే అంతా ఉన్నాయి బేబీకి, ఓకే ఫైన్. అండ్ అప్పుడు కొంచెం అమ్మయ్య అలా అందరు కొంచెం రిలీఫ్ అయ్యి. కానీ పెయిన్స్ రావట్లేదు. పెయిన్స్ రాకపోతే ఎలా పుష్ చేసా, బేబీ ఎలా వస్తుంది పెయిన్స్ రాకుండా. సో అదొక టెన్షన్. ఈలోపు రూమ్ అకామిడేట్ చేశారు, మేము రూమ్లోకి వెళ్ళిపోయాము. నాతో పాటు ఎంతమంది రూమ్లో ఉండే అంటే, నేను, మమ్మీ, డాడీ, అత్తయ్య, ఇంకా పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్న పెద్దనాన్న, మమ్మీ వాళ్ళ సిస్టర్ నీరజక్క, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, అండ్ విక్కీ వాళ్ళ అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు. అంతమంది ఆ రూమ్లో ఉండేసరికి నర్స్కి ఇంకా కోపం వచ్చి, ఇంతమంది ఉండేదమ్మా మీరు, 3 ఉండండి అంతే అని చెప్తే ఇంకందరూ బయటికి వెళ్ళారు. మమ్మీ, అత్తయ్య, పెద్దమ్మ, మమ్మీ, అత్తయ్య, అక్క అలా షిఫ్ట్లు చేసుకుని ఉన్నారనమాట నా దగ్గర. సో 3 అవుతుంది, నాకు పెయిన్స్ రావాలి పెయిన్స్, లేకపోతే వాటర్ మొత్తం పోతే బేబీకి ప్రాబ్లం అయిపోతుంది. సో ఏం చేశారు, సిలైన్ ఎక్కించి అందులో పెయిన్స్ ఇండ్యూస్ చేశారు, ఇంజెక్షన్ అందులో పెయిన్స్ వచ్చేలాగా ఇండ్యూస్ చేశారన్నమాట సిలైన్ త్రూ. 4 అవుతుంది, అయినా నాకు పెయిన్స్ రావట్లేదు. అంటే మొత్తం వెళ్తుంది కానీ పెయిన్స్ రావట్లేదు. మళ్ళీ 6కి ఇంకొక ఇంజెక్షన్ ఇండ్యూస్ చేశారు పెయిన్స్ రావడం కోసం. అరౌండ్ 7 స్టార్ట్ అయింది. ఎలా అంటే మైల్డ్, అంటే ఎలా అంటే పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, పొట్ట ఇలా తిప్పినట్టు అలా. ఓకే నేనేమో ఇంతేనేమో, ఐ కెన్ బేర్ ఇట్, ఇట్స్ బేరబుల్, నాట్ దాట్ అన్బేరబుల్ లేదు. ఓకే ఇంతే ఉంటుందేమో. నో, ఇది ఒక ఎవ్రీ 40 minutesకి స్టార్ట్ అయింది కదా. తర్వాత కొంచెం ఇంటెన్స్ అయింది. ఇది ఒక హాఫ్ అన్ అవర్కి మొదలైంది. నేను గిలగిలా బెడ్ మీద ఇటు దొరుకుతున్నాను అనమాట. అండ్ నేను కూర్చోకూడదు. నేను ఐ కుడెంట్, అంటే నేను వెనక్కి జారబడలేకపోతున్నాను, లెగిసిపోదాం, నడిచేద్దాం, అంటే ఏమో అయిపోతుంది. ఓకే ఫైన్, ఓకే. అంటే నాకు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఒక పెయిన్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది అని టైం చూసేటప్పుడు నాకు భయం వేస్తాము, ఇప్పుడు ఇంకోటి వస్తుంది అన్నట్టు భయం వచ్చేదండి. సో అలా కొట్టుకుంటుంటే మమ్మీ పక్కన దబదబా ఏడుస్తున్నాను, ఫుల్ ఏడుస్తుంది. అంటే నాకు కనిపించుకుంటే మొలకెళ్ళి కనిపిస్తే మళ్ళీ నేను టెన్షన్ పడతానని చూపించుకుంటే ఏడుస్తున్నాను. ఇంకా నర్స్ వచ్చి అమ్మ మీరు అసలు బయటికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండదు అని చెప్పి మమ్మీ బయటికి పంపించింది. తర్వాత
అక్క వీళ్ళందరూ ఉన్నారు. విక్కీ వాళ్ళు వదిన వచ్చి నర్స్ వస్తుంది అనమాట. ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి నన్ను చెక్ చేస్తే ఇంటర్నల్ చెకప్ చేస్తున్నారు. అంటే బేబీ డైలేట్ అయిందా, డైలేషన్ అవుతుందా అని చెప్పి. డైలేషన్ అంటే ఏంటంటే మనకి 1 to 10 సెంటీమీటర్స్ డైలేషన్ అవ్వాలండి. అంటే 7 సెంటీమీటర్స్ వరకు డైలేషన్ అంటే బేబీ కిందకి రావడం స్టార్ట్ చేస్తుంది అనమాట. 7 సెంటీమీటర్స్ నుంచి మనం పుష్ చేయడం స్టార్ట్, అంటే ఇంటెన్స్ పెయిన్ వస్తుంది, మనం పుష్ చేయడం స్టార్ట్ చేస్తాం. 10 సెంటీమీటర్స్ దాటిక బేబీ అనేది బయటకు వస్తుంది. సో డైలేషన్ స్టార్ట్ అయింది అసలు లేదా అని చెప్పి స్టార్ట్ అవ్వలేదు. పెయిన్ అయితే పెద్ద పెయిన్ వస్తుంది కానీ స్టార్ట్ అవ్వలేదు డైలేషన్ అనేది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇంటర్నల్ చెకప్ అనేది ఇంకొక హారబుల్ థింగ్ అనేది, టార్చర్ అనమాట. సో ఓకే అంతా ఓకే. తర్వాత 10 మినిట్స్కి స్టార్ట్ టప్ 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 విపరీతమైన నొప్పి. అండ్ లుక్ హూ కేమ్, విక్కీ వచ్చాడు. విక్కీ చూసాక విక్కీ వచ్చాడు. విక్కిన చెయ్యి గట్టిగా పట్టుకొని నేను విపరీతంగా ఏడుస్తాను. విక్కేం వద్దు మనం సిజేరియన్ చేసేసుకుందాం, మనం సీ సెక్షన్కి వెళ్ళిపోదాం, వద్దులు ఏడక ఆగు ఎప్పుడు కొంటే నువ్వు ఏంటి సీ అంటా అని చెప్పి విక్కీ నేను అరుస్తున్నాను అనమాట. ఇంట్లో విక్కీ నా చెయ్యి పట్టుకొని ఏం కదా ఏమైనా కాదు అవుతుంది, బట్ ఈ డోంట్ నో వాట్ టు సే అలా. సో చాలా నొప్పి వస్తుంది. ఇంకా అక్కలు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారంటే నర్స్కి పిలిచి అమ్మ చాలా నొప్పి అవుతుంది, సో బేబీ వస్తుందేమో ఈ నొప్పి కాదు, ఆ నొప్పి ఉంటే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది, తట్టుకోలేరు, ఇది నొప్పి కాదు. నొప్పి కాదు ఏంటమ్మా చాలా నొప్పి వస్తుంది అమ్మ అంటే వెళ్ళిపోయారు. ఓరు బాబు అని చెప్పి తర్వాత 5 మినిట్స్కి స్టార్ట్ అయిపోయింది చాలా ఇంటెన్స్గా. సో ఇంకా నర్స్ వచ్చి మళ్ళీ ఇంటర్నల్ చెకప్ చేస్తే ఓకే 1 సెంటీమీటర్ బేబీ డైలేట్ అయింది, అంటే కొంచెం కిందకి రావడం స్టార్ట్ అయింది. సో నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళారు. అండ్ చాలా డిసప్పాయింట్ అయిన పార్ట్ ఏంటంటే వేరే హాస్పిటల్స్ అన్నిటిలో హస్బెండ్ని లోపలికి అలౌ చేస్తున్నారు, ఇక్కడ చేయలేదు. అదొక బ్రెయిన్లో అదొకటి ఉందనమాట. అయ్యో విక్కీ లోపలికి రావట్లేదు చెప్పి వాళ్ళు ఎవ్రీ సెకండ్కి వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అంటే బేబీ బాగానే ఉందా, ఎంత డైలేట్ అయింది, కిందకి వచ్చిందా. అప్పుడు 8:30 8:45 అరౌండ్ అయింది. డాక్టర్ వచ్చారు. డాక్టర్ పైకి రాగానే విష్ చేస్తున్నారు. డాక్టర్ ఓకే చాలా పెయిన్ ఉంది, డూ సంథింగ్ అని అరుస్తున్నా. ఆవిడ పక్క నుంచి మరి సీ చేయమంటారు. నేను వద్దు కానీ నొప్పి వస్తుంది కానీ వద్దు సీ వద్దు, కానీ చూడండి నాకు చాలా పెయిన్ వస్తుంది, బేబీ వస్తుందా. ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ ఏదో మాట్లాడుతున్నా, నాకు ఏం మాట్లాడో తెలియదు, బట్ ఏదో మాట్లాడుతున్నా. సో డాక్టర్ వచ్చారు, చూసారు, 3 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యింది. ఇంకొక 1-2 hours 1 hour 1.5 hour పట్టొచ్చు. సో జనరల్ రౌండ్స్కి వెళ్ళి వస్తారు కదా నార్మల్ పేషెంట్స్ని చెక్ చేయడానికి, కిందకి వెళ్ళిపోయారు. పైన రూమ్స్ ఉండే అనమాట. కిందకి వెళ్ళిపోయేసరికి వితిన్ 10 minutes నేను ఇంకొకటి ఏం చేశానంటే, నాకు పెయిన్కి నేను అలా పడుకొని ఉండలేక లేచి నడిచేస్తుంటే ఆ నర్స్ అమ్మ ఎక్కడికమ్మా నడుస్తున్నా, బేబీ ప్రాబ్లం అయిపోతుంది నడవద్దంటే, ఓ బేబీ ప్రాబ్లం అయితే అసలు నడవదని చెప్పి ఎంత నొప్పి వచ్చి అలా పడుకొని ఉన్నా. వితిన్ 10 minutesలో బేబీ 7 సెంటీమీటర్స్ డైలేట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయింది. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి మేడం 7 సెంటీమీటర్ ఇప్పుడే కదమ్మా 3 అయింది, అప్పుడే అయిపోయింది మేడం అంటే డాక్టర్ మొత్తం కిట్ వేసుకొని మొత్తం వచ్చేసారు రెడీగా. నన్ను ఇంకొక బెడ్కి షిఫ్ట్ చేశారు, ఎక్కడైతే నేను బర్త్ ఇస్తాను బేబీకి. సో నొప్పి. ఒక నర్స్ని నా పక్కన పెట్టారు. ఇంకొక చాలా మంది ట్రైనీస్ అనమాట నా ముందు ఎలా చేస్తున్నారు చూడడం కోసం నా ముందు ఒక 4 ఉన్నారు, డాక్టర్ ఉన్నారు. ఈ నర్స్ని పెయిన్ వచ్చినప్పుడు నేను పుష్ చేసినప్పుడు పొట్టని పైనుంచి ఇలా అనమని చెప్పారు. ఓకే అండ్ పెయిన్ వస్తుంది, ఐఎమ్ పుషింగ్ అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ పుషింగ్ అనమాట. మనకే తెలిసిపోతే ఇప్పుడు నేను పుష్ చేయాలి, బేబీ వస్తుంది. ఎలా అంటే మనం 40 సీట్ మీద కూర్చున్నప్పుడు ఇలా పుష్ చేసి మనకు తెలుస్తుంది కదా, సేమ్ అలాగే మనం పుష్ చేస్తామంటే చాలా గట్టిగా పుష్ చేస్తాం. 9:15 9:20కి స్టార్ట్ అయితే 9:50కి వియాన్ వచ్చేసాడు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. రాగానే ఏడ్చాడు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. అండ్ వెంటనే బేబీని
క్లీన్ చేసి నా మీద పెట్టారు కొంచెం సేపు. సో సో స్కిన్ టు స్కిన్ టచ్ అవుతుంది అన్నట్టు. సో ప్రిటీ అండ్ సో బ్యూటిఫుల్. నేను చాలా హ్యాపీ ఉన్నాను అనమాట. గెంతుతున్నా అంటే లైక్ నేను లైక్ అంత పెయిన్ వచ్చిన తర్వాత బేబీ బయటకు వచ్చినప్పుడు ఒక రిలీఫ్, అంటే ఒక రిలీఫ్ అనమాట. చాలా రిలీఫ్ వస్తుంది అంటే లైక్ మనకి మత్తు వచ్చేస్తుంది. బట్ ఐ వాంట్ టు సీ మై బేబీ. నా బేబీ నేను చూడాలి. ఐ సో మచ్ అవేక్. నేను చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత బేబీని బయటకు తీసుకెళ్ళారు విక్కీ వాళ్ళందరికీ చూపించడానికి. నాకు అరుపులు వినిపిస్తున్నాయి బయట నుంచి. గట్టిగా అరుస్తున్నారు. ఈ నర్సెస్ ఎవరైతే ట్రైనీస్ ఉంటారు కదా వాళ్ళు బయట నుంచి వచ్చి, మేడం బయట మీ వాళ్ళే కదా, గట్టిగా అరుస్తున్నారు మేడం హ్యాపీతో అని, మీరు చాలా బాగా చేశారు మేడం, బేబీ మీలా. దేవర్ లైక్ సో మచ్ ఎంకరేజ్. అంటే నేను నీరసం అయిపోయాను, నేను చేయగలను అంటే ముందు కూడా మేడం మీరు చేయగలను మేడం, యూ క్యాన్ డూ ఇట్, మీరు చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆ హాస్పిటల్లో అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ బోత్ వర్ హెల్దీ. నా బేబీ చాలా హెల్దీగా వచ్చాడు. నార్మల్ డెలివరీ అయ్యింది. యా, సో హ్యాపీ. తర్వాత మీ వాళ్ళేనండి బయట చాలా గట్టిగా అరుస్తున్నారు బేబీని చూసి. దే వర్ సో హ్యాపీ. ఇంకా నేను నవ్వుతున్నా. నెక్స్ట్ మనల్ని తీసుకెళ్ళి క్లీన్ చేసి, మొత్తం బ్లడ్ అంతా అయిపోతాం కదా, సో తీసుకెళ్ళి క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఆయా వస్తుంది. ఆయా వచ్చి నన్ను రూమ్కి ఆ వీల్ చైర్లో తీసుకెళ్తాను రామ్మ కూర్చోబెడతా. లేదు నేను నడుచుకుని వెళ్ళిపోతా. ఐ కెన్ అమ్మ నువ్వు వాళ్ళు చేయకమ్మ నన్ను తిడతాను వచ్చుకో అంటే. నాకు నా బేబీ చూసాక ఎక్కడ నేను జోష్ ఎంత నా లైక్ బ్లడ్ పోయింది, నీరసం అయిపోయినా అదంతా నాకు గుర్తులేదు. ఐ వాంట్ టు సీ మై బేబీ. ఐ కెన్ గో బై మై ఓన్. నేను వెళ్తాను, నేను నడుచుకొని వెళ్ళిపోతా. అమ్మ నువ్వు అలా చేయక నన్ను తిడతా, నువ్వు కూర్చో నేను తీసుకెళ్తా అంటే సరే కూర్చున్నా. తీసుకెళ్ళారు. అండ్ బేబీ రాలే నా దగ్గరికి. బేబీ లేడు అనమాట రూమ్లో. నేను రూమ్లో లేడు. ఎందుకంటే విక్కీ వాళ్ళు ఇంకా అక్కడే పట్టుకొని హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో కొంచెం సేపు అయ్యాక తీసుకొచ్చారు. సో ఫీడింగ్ ఇచ్చాను, ఫీడింగ్ తీసుకోమని చెప్పారు. అండ్ యా, హ్యాపీ ఎండింగ్. చాలా హ్యాపీగా జనాలందరూ హ్యాపీ. అండ్ బియాన్ని చూసుకొని నేను చాలా హ్యాపీ. అండ్ హీఈస్ సో స్వీట్ బాయ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హిస్ మదర్. చాలా. అండ్ ఇంకొక హారబుల్ థింగ్ ఏంటంటే, బేబీ బయటికి రావడానికి నేను భయపెట్టట్లేదండి, నాకు అయ్యింది నేను చెప్తున్నాను. బట్ ప్రాక్టికల్ ఇదే అవుతుంది. బట్ నేను చేయగలిగాను. సో అందరూ చేయగలరు, అస్సలు టెన్షన్ పడకండి. సో బేబీ బయటకు వచ్చేటప్పుడు కట్ చేస్తారు కదా, కట్ చేస్తే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన కుట్లు వేస్తారు. చాలా హారబుల్ థింగ్ ఈ కుట్లు అయ్యాయి. ఎందుకంటే ఈ కుట్లు అనేవి మానలేదు నాకు. అరౌండ్ 1.5 months వరకు చాలా ప్రాబ్లం అయ్యాయి. నేను నుంచోలేకపోతున్నాను. ఐ కుడెంట్ సిట్, పడుకోలేను, కూర్చోలేను, నుంచోలేను, ఏం డ్రెస్ వేసుకోలేను. చాలా ప్రాబ్లం అయింది. ఆఫ్టర్ 15 days తర్వాత చాలా నొప్పి. నేను అండ్ క్రయింగ్ లిటరల్లీ. నేను భరించలేనంత నొప్పి వస్తుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ రాకుండా టాబ్లెట్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఆయింట్మెంట్ ఇచ్చారు త్వరగా హీల్ అవ్వడానికి. సో ఆఫ్టర్ 15 days పర్ఫెక్ట్గా ఓకే అయిపోయింది. సో హ్యాపీ ఎండింగ్ అనమాట. వియాన్ నా దగ్గరికి వచ్చేసాడు. మై వియాన్ ఈజ్ వెరీ స్వీట్ బాయ్. ఐ లవ్ హిమ్. సో ఇది నా జర్నీ అండి. చాలా అంటే లైక్ ఉమెన్ ఆర్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇది అబ్బాయి వల్ల కాదండి, నేను చెప్తున్నాను అని కాదు, బట్ అవ్వదు. చాలా పెయిన్ ఉంటుంది, అంతే హ్యాపీనెస్. అంటే పెయిన్ తర్వాత వచ్చే పెయిన్ని కూడా ఎవరు ఫీల్ అవ్వరు. అంటే ఇప్పుడు అబ్బాయిలు కానీ ఎవరైనా మనం నొప్పి పడుతుంటే వాళ్ళు చూస్తారు. దే మైట్ సెన్స్ దట్ ఓహో వీళ్ళకి ఇంత నొప్పి. నో, యూ కాంట్. అంటే వాళ్ళకి చెప్పలేరు ఎంత నొప్పి. ఇంత అనుకుని అది ఎంత అన్నది తెలియదు. అలాగే బేబీ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ కూడా మనకే ఎక్కువ. అంటే చూడగానే బేబీ రాగానే ఆ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్ లైక్
హెవెన్ అనమాట. చూడగానే అది కూడా ఎంత అన్నది వాళ్ళకి తెలియదు. సో రెండు మనమే ఎక్స్పీరియన్స్ చేయగలం, విచ్ ఈస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్ అనమాట. సో యా, ఇట్స్ నా జర్నీ, నా డెలివరీ స్టోరీ. హోప్ అంటే ఇది కొంచెంమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ప్రిపేర్డ్గా ఉండండి, అంటే ధైర్యంగా ఉండండి. యు ఆర్ గివింగ్ బర్త్, అంటే ఇంకొక ప్రాణి మీ లోపల నుంచి వస్తుంది, విచ్ ఈజ్ లైక్ ఏ డివైన్ థింగ్ అనమాట. సో బీ ప్రిపేర్డ్, ధైర్యంగా ఉండండి. వీ క్యాన్ డూ ఇట్. మనం ఇది చేస్తాం, ఏమైనా చేయగలం. అలాగే మీరు హాస్పిటల్కి మీ డ్యూ డేట్ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మీ బ్యాగ్లో మొత్తం ఇప్పుడు డెలివరీ ప్యాడ్స్, నాప్కిన్స్ అని ఒకటి ఉంటాయండి. సో దట్ ఇట్ కెన్ అబ్జార్బ్ మోర్. మనకి బ్లడ్ అనేది చాలా విపరీతంగా పోతుంది. మన పీరియడ్స్లో కన్నా 5 times ఎక్కువ బ్లడ్ పోతుంది అప్పుడు. సో నార్మల్ ప్యాడ్స్ వర్కౌట్ కావు. సో డెలివరీ ప్యాడ్స్ ఉంటాయి, అవి మీరు కొనుక్కోండి, పెట్టుకోండి బ్యాగ్లో. సో అవి చాలా యూజ్ అవుతాయి. అలాగే బేబీకి కావాల్సిన నార్మల్ అంటే మామూలుగా ఎంగల్ డ్రెస్ కానీ కొన్ని 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకోండి, టవల్స్ పెట్టుకోండి, మన నైటీస్ పెట్టుకోండి, విచ్ చాలా హ్యాండీగా ఉంటాయి నైటీస్ అనేవి. అలా మనకి ఏమేమి కావాలి, ఫుడ్ అనేవి తెస్తారు కాబట్టి మిగిలినవి ఏమైనా అన్నీ పెట్టుకొని రెడీగా ఉండండి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్. అంతా బాగుంటుంది, సేఫ్గా అవుతుంది. ఆల్ ది బెస్ట్. అందరి మదర్స్కి ఆల్ ది బెస్ట్. సో వీ క్యాన్ డూ ఇట్. మీరు అస్సలు ప్యానిక్ కాకండి. ఆ నొప్పి భరిస్తే తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఎవరం చెప్పలేమండి, అంత ఆనందాన్ని ఇస్తుంది. సో ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, నా జర్నీ, నా పర్సనల్, నాకు చాలా కనెక్ట్ అయిన ఒక టాపిక్ కోసం నేను ఈరోజు మాట్లాడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఇది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.